రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో మనం తెలంగాణలో పెరిగిపోతున్న ఆర్థిక నేరాలకు సంబంధించిన వార్తతో పాటు నేపాలీ గ్యాంగ్కు తెలంగాణ పోలీసులు ఎలా చెక్ పెట్టారో అన్న వార్తను కూడా మనం చూడవచ్చు. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పేరెంట్స్కు ఫీజుల నియంత్రణపై ఈ ఏడాది కూడా నిరాశ మిగిలింది. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. తెలంగాణ ఆర్థిక నేరాల అడ్డాగా మారుతుందంట. నేను చెప్పడంలా జాతీయ నేర నమోదు సంస్థ NCRB రికార్డ్స్ చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి 2022 నుంచి 2024 వరకు తెలంగాణలో ఆర్థిక నేరాలు ఏ లెవెల్లో జరిగాయనే దానిపైన ఈ NCRB ఒక నివేదిక తయారు చేసింది. అది ఈ మంత్లో లేట్గా విడుదలయ్యింది. ఆందోళన కలిగించే అంశాలు ప్రధానంగా ఏమున్నాయంటే, ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ విలువ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్టీకి సంబంధించి దాన్ని ట్యాంపరింగ్ చేసే మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మన హైదరాబాద్లో. అలాగే నకిలీ క్రిప్టో కరెన్సీ, బ్యాక్డోర్ ఐటీ జాబ్స్, తర్వాత MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్కి సంబంధించి కోట్ల రూపాయలండి నేరాల్లో తెలంగాణ ఎంత దారుణంగా ఉంది అంటే ఈ రిపోర్ట్స్ అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో ఆర్థిక నేరాలు 2022లో చూసుకున్నట్లయితే 26,321 జరిగాయట. 2023 వచ్చేసరికి సేమ్ ఉంది, కొద్దిగా 26,881. 2024 వచ్చేసరికి ఏకంగా 39,127 కేసులు రికార్డ్ అయ్యాయి. 3 ఏళ్లలో తెలంగాణలో ఆర్థిక నేరాల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన 2,08,000కు పైగా ఆర్థిక మోసాల కేసుల్లో దాదాపు 39,000 కేసులు తెలంగాణలో నమోదు కావడం పరిస్థితి యొక్క తీవ్రతను చూపిస్తుంది. ఈ కేసుల్లో ఎక్కువ భాగం మనం ఇందాక చెప్పుకున్నాం, చీటింగ్, ఫోర్జరీ, ఫ్రాడ్లకు సంబంధించినవే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మోసాలు, క్రిప్టో పెట్టుబడులు, మల్టీ లెవెల్ మార్కెటింగ్, అధిక వడ్డీ ఆశ చూపే పెట్టుబడులు, బ్యాక్డోర్ ఐటీ ఉద్యోగాల పేరుతో మోసాలు అధికంగా నమోదవుతున్నాయి. మొత్తం ఈ 38,312 కేసులు ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేటగిరీలో నమోదయ్యాయి. వీటిలో 25,880 కేసుల్లో బాధితులు 10 లక్షల లోపు నష్టపోయిన వారు కావడం ఆందోళన కలిగించే అంశం. ఏ ఒక్క కేసు చూసుకున్నా 10 లక్షలు మినిమం మోసపోయిన వాళ్ళ ఎంత డబ్బు అంటే 10 లక్షలు మోసపోయారు. ప్రతి 1,00,000 జనాభాకు ఎంతమంది మోసపోయారు, ఎన్ని నేరాలు జరిగాయి, దాన్ని క్రైమ్ రేట్ అంటారు. జాతీయ క్రైమ్ రేట్ ఎంత ఉందో తెలుసా? 15.3 ఉంటే తెలంగాణలో 102.1 ఉంది. ఎంత తేడా! క్రైమ్ రేట్ అనేది దేశవ్యాప్తంగా 15.3 ఉంటే తెలంగాణలో 102.1 ఉంది. రెండవ స్థానంలో కేరళ ఉంది. ఎంతో తెలుసా? 36.3. అంటే అంత గ్యాప్ ఉంది. మనం అంత లెవెల్లో అసలు ఈ ఆర్థిక నేరాల్లో తెలంగాణ అయితే దారుణంగా దూసుకుపోతుంది. ఇది 2024కి ఆ స్థాయి ఉంది. ఇప్పుడైతే చాలా ఇంకా భయంకరంగా ఉంది అంటారు సైబర్ ఎక్స్పర్ట్స్. దీనిపై మాట్లాడటానికి మనతో ఈ తేజ ఉన్నారు, సైబర్ ఎక్స్పర్ట్స్. ఆయన ఏమంటారో చూద్దాం. మనం చూస్తున్న సైబర్ క్రైమ్స్ డేటా ఏదైతే NCRB రిలీజ్ చేసిందో అది చాలా ఘోరంగా ఉంది. 2024 గాను మనకి ఇప్పుడు 2026లో 2022 నుంచి 2024 వరకు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఎంత దారుణంగా ఉందంటే, ఇండియా మొత్తంలో తెలంగాణ స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్లో ఎందుకుంది? ఎందుకంటే అంత ఫ్రాడ్స్ మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. అవేర్నెస్ లేక ఒకటి కావచ్చు, లేకపోతే భయంతో కావచ్చు, డిఫరెంట్. మీరు 2022 నుంచి 2024 డేటా వరకు చూసుకున్నట్లయితే ఎక్కువ మనకి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ స్కామ్స్ జరిగేవి. ఏదంటే ఒక డిజిటల్ అరెస్ట్ బాగా జరిగేది. నెక్స్ట్ ఇంకోటి యాప్స్, పెట్టుబడి పెట్టండి డబ్బులు అవుతాయని, ఇది బాగా జరిగేది. ఈ 2 స్కామ్స్ బాగా జరిగింది. దాంతో మనం చాలా కోల్పోయాం తెలంగాణలో. అదే ఇప్పుడు 25, 26 తీసుకుంటే ఈ డేటా ఇంకా పబ్లిష్ చేయలేదు NCRB, అది తర్వాత ఎప్పుడో వస్తుంది. కానీ ఆ డేటాని మీరు అనలైజ్ చేసినట్టయితే అది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రిపోర్ట్స్ మనం పబ్లిష్ చేయట్లేదు. అంటే ఒక కేసు అయిన తర్వాత చాలామంది పబ్లిష్ చేయట్లేదు, భయపడడం కానీ, లేకపోతే ఎందుకులే మనకు వచ్చిందని కానీ, లేదా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత ఎంత పోయింది, ఓకే చిన్న అమౌంటే కదా అని వాళ్ళు ఇగ్నోర్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళు సరే చాలా చిన్న అమౌంట్ 5,000 అట్లాంటి అమౌంట్లు చాలా ఉన్నాయి, చాలా ఫైల్ కానివి ఉన్నాయి.
ఒక రీసెంట్ ట్రాన్సాక్షన్ చెప్తాను. ఒక హాలిడే గ్రూప్ మనం కొడతాం, ఏం చేస్తాం, హోటల్స్ ఎతుకుతాం కదా, ఆ హోటల్ ఎతికాడు మా ఫ్రెండ్. హోటల్ ఎతికితే చూపించిన సైట్ అంతా బాగానే ఉంది. ఫోన్ చేశాడు, వాళ్ళు ఎత్తారు, మాట్లాడారు, అమౌంట్ వేసాడు. సరే ఇంకా ఆ అమౌంట్ మీకు రాదు, మీరు ఎక్కువ వేశారు, ఇంకో అమౌంట్ వేయండి, అది రివర్ట్ అవుద్ది అన్నాడు. అంటే ఇతను 4000 వేయాలి, అక్కడ ఇతను 2000 వేయాలి, 4000 వేసాడు. 4000 వేస్తే 4000 వేసారు మీరు, 2000 అది 2500, మీరు ఇంకొక అమౌంట్ వేయండి 2500 అన్నాడు. మళ్ళీ 2500 వేసాడు. వేస్తే ఆ 4000 పోయింది, ఈ 2500 పోయింది. అలా కాదు, మీకు మొత్తం కావాలంటే మళ్ళీ అమౌంట్ వేయండి, ఆ రూమ్స్ 2 బుక్ అవ్వలేదు, వేరే రూమ్స్ అన్నాడు. సో ఇలా హోటల్ పరంగా అంటే హాలిడే ప్యాకేజ్లో కూడా ఇలాంటి మోసాలు, ట్రావెల్ ప్యాకేజ్లో కూడా ఇలాంటి మోసాలు చాలా ఉన్నాయి. మరి తీరా అక్కడికి వెళ్ళి ఆ హోటల్ని ఎంక్వైరీ చేస్తే అది మా సైట్ కాదు అని వాడడం, ఆ థర్డ్ పార్టీ సైట్, మా అడ్రస్ వేరు, మా ఫోన్ నెంబర్ వేరు అని వేరేది ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుంది. సో ఇలాంటివి హ్యూజ్గా జరుగుతున్నాయి, చాలా నష్టపోతున్నారు. అంటే కేసెస్ కూడా మనకి ఇండియా వైడ్లో చూసుకుంటే ల్యాక్స్లో ఉంటే మన తెలంగాణకి సెకండ్ పొజిషన్ ఉంది, ఆల్మోస్ట్ లైక్ 24లో. ఇప్పుడైతే నాకు తెలిసి అది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. న్యాయ ప్రక్రియలో కూడా ఈ సైబర్ కేసులకు సంబంధించి సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి. మనం చూసాం, దాదాపుగా 40,000 కేసులు బుక్ అయితే ఈ ఆర్థిక నేరాల కేసుల్లో శిక్ష పడిందో ఎంతమందికి తెలుసా? 2,246 మందికి మాత్రమే శిక్షలు ఖరారయ్యాయి. మిగతా వాళ్ళంతా ఈజీగా తప్పించుకున్నారు. మరి దారుణంగా 3,691 మంది పైన కేసులు కూడా కొట్టేశారు. ఎందుకంటే అది ప్రూఫ్ చేయలేకపోయారు పోలీసులు, దానికి సంబంధించి వాళ్ళు నేరం చేసినట్టు. చాలా తెలివిగా ఈ ఆర్థిక నేరాలు అనేది చాలా తెలివిగా చేస్తారు వాళ్ళు, దొరకకుండా చేస్తారు. దాంట్లో వ్యవస్థలో ఉన్న లోపాలు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కోర్టులో నిలవలేకపోతున్నాయి. దాంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆర్థిక నేరాలు చాలా స్మార్ట్గా చేస్తూ సామాన్య ప్రజల్ని దోచుకుంటున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆ డబ్బు ఏదో ఆశతో, అధిక వడ్డీ ఆశతో పెట్టి మొత్తం సర్వం గుల్లా, ఏదో కూతురు పెళ్లి చేయాలని, లేకపోతే ఇల్లు నిర్మించుకోవాలని జీవితాంతం కష్టపడిన డబ్బంతా ఇలా మోసగాళ్ళ చేతుల్లోకి చిక్కుతుంది. ఆర్థిక నేరాలు అందుకే తెలంగాణ అయితే దేశంలోనే చాలా దారుణం. ఎక్కడ యావరేజ్ క్రైమ్ రేట్ 15%, ఎక్కడ 102%. దారుణం. అంటే మనం అతి ఆశగా పోకుండా, ఎవరైనా ఇప్పుడు మనలో అందరు కూడా దొరికిపోవచ్చు ఈ క్రైమ్లోకి, ఆర్థిక నేరాల్లోకి మనం ఇరుక్కుపోవచ్చు. ఎక్కడ ఇరుక్కుపోతున్నామంటే అతి ఆశ. పోలీసుల దర్యాప్తులో వాళ్ళు ఇచ్చిన పదం అది, నేపాలీ గ్యాంగ్. మొత్తం నేపాలీ సమాజానికి గ్యాంగ్ అని మనం పిలవటం లేదు. ఎవరైతే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో గ్యాంగ్లుగా ఏర్పడి దోపిడీలకు, మర్డర్లకు పాల్పడుతున్నారో పోలీసులు వాళ్ళని నేపాలీ గ్యాంగ్ అంటున్నారు. తాజాగా గచ్చిబౌలిలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో ఈ నేపాలీ గ్యాంగ్ పెద్ద దోపిడీ చేసింది. కిలో బంగారం ఎత్తుకెళ్ళిపోయింది. అయితే మన పోలీసులు చాలా యాక్టివ్గా ఉన్నారు. కొద్ది గంటల్లోనే వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 6 కోట్ల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకోవడం పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే హైదరాబాద్ నగరంలో నేపాలీల పేరు విన్నా, చూసిన జనం వణికిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇది కంటిన్యూగా ప్రతిరోజు, అంటే వారంలో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, తాజాగా గచ్చిబౌలిలో జరిగింది. గతంలో కౌకూర్లో, జవహర్ నగర్ ప్రాంతంలో ప్రొఫెసర్ వృద్ధులు వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా చేరడం, వాళ్ళను నమ్మించడం, బర్త్డే పార్టీ చేసుకుంటామని చెప్పి దారుణంగా, మానవత్వం కూడా లేకుండా కుర్చీపై ఆ వృద్ధ దంపతుల్ని కట్టేసి ఇంట్లో ఉన్న మొత్తం బంగారం, వెండి, క్యాషు, విదేశీ కరెన్సీతో సహా దోపిడీ చేసుకుని పారిపోయిన ఆ గ్యాంగ్ని పోలీసులు ఆ తర్వాత చాలా 2 నెలల తర్వాత పట్టుకున్నారు. ఆ తర్వాత మనం చూసాం, రిటైర్డ్ IPS భార్య ప్రైమ్ లొకేషన్ IAS కాలనీలోనే ఆ నేపాలీ గ్యాంగ్ ఎంత అమానుషంగా ఆ మహిళను మర్డర్ చేసి మొత్తం దోపిడీ చేసిన సంఘటన కూడా హైదరాబాద్ వాసులకు భయం పుట్టేస్తుంది. అలాగే జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్లో దాదాపుగా 1.5 కోటి దోపిడీ చేశారు ఫిబ్రవరి నెలలో. అది కూడా వ్యాపార కుటుంబం. ఆ కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఆ దోపిడీ జరిగింది. పని మనిషిగా ఇంట్లో చేరడం, ఆ తర్వాత ఆ
15 రోజులు 15 రోజులు అక్కడ నివాసం ఉండటం, పని మనుషులుగా నమ్మించేలా బిహేవ్ చేయడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న సమాచారాన్ని తమకు టచ్లో ఉన్న ఇతర గ్యాంగ్లకు ఇవ్వడం, ఆ తర్వాత దోపిడీ చేసుకుని రాష్ట్రాన్ని విడిచి పారిపోవడం అనేది వీళ్ళ ఆపరేషన్ స్టైల్ అలా జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. రిటైర్ ఆర్మీ కెప్టెన్ ఇంటిపై కూడా నవంబర్లో అంటే గత ఏడాది 2025లో దాడి చేసి అక్కడ కూడా భారీ ఎత్తున మొత్తం సర్వం లూటీ చేశారు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి. పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు, ఈ నేపాలీ గ్యాంగ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో పని మనుషులుగా కానీ కేర్ టేకర్గా కానీ వీళ్ళని పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పోలీస్ వెరిఫికేషన్ కూడా తీసుకొని మొత్తం నమ్మకం వచ్చిన తర్వాతే పెట్టుకోవాలని పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ జనాలేమో వ్యాపారవేత్తలు కానీ ప్రముఖులు కానీ అలాగే సామాన్య ప్రజలు కానీ నేపాలీ గ్యాంగ్లను తమ ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవడం, ఈ సంఘటనలు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. మనం లాస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా చూసాం. మనం అసెంబ్లీ ముందు ఒక మహిళపై నేపాలీ గ్యాంగ్ కొంతమంది అక్కడ పనిచేసే హోటల్లో, రోడ్ సైడ్ హోటల్లో పనిచేసే వాళ్ళు కూడా అమ్మాయిని భయంకరంగా వేధించిన సంఘటన కూడా వచ్చింది. వాళ్ళని కూడా పోలీసులు ఇంకా పట్టుకోలేకపోయారు. సంఘటనలు అయితే 10-15 వరకు జరిగాయి, కానీ 2-3 సంఘటనల్లో పోలీసులు ఆ స్పాట్కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను పట్టుకున్నారు. ఇప్పుడైతే తాజాగా జరిగిన గచ్చిబౌలి సంఘటన అయితే కొద్ది గంటల్లోనే ఆ దోపిడీకి సంబంధించిన మొత్తం క్రైమ్ను పోలీసులు ఛేదించడమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి 6 కోట్ల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకోవడం హైదరాబాద్లో ఈరోజు టాక్గా మారిపోయింది. అయితే పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నట్లు ఈ నేపాలీలపై నేపాలీలని కాదు ఇంక ఎవరైనా ఇంట్లో పెట్టుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. పేరెంట్స్ ఎంతో ఆశపడ్డారు, ఈ ఏడాదన్నా ఫీజు నియంత్రణ చట్టం వస్తుంది అని. గత 3-4 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు, కానీ ఈసారి కూడా ప్రభుత్వం మొండి చేయి చూపింది. మళ్ళీ ఫీజుల భారం భరించాల్సిందేనా అని పేరెంట్స్ బాధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపుగా 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళకు సంబంధించి ఫీజులు ప్రతి ఏడాది ఇష్టానుసారంగా ఈ ప్రైవేట్ పాఠశాలలో 15-20% పెంచడం భయంకరంగా ఉన్నాయి. ఫీజులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే చిన్న గ్రామాల్లో కూడా 10,000-30,000 రూపాయల వరకు ఎల్కేజీకి వసూలు చేస్తున్నారు. ఒక మిడిల్ స్కూల్ అనేసరికి 80,000 నుంచి 2 లక్షల వరకు, ఇంకా కొంచెం హైదరాబాద్ లాంటి చోట కొంచెం ఇంకా మంచి స్కూల్ అనేసరికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు ముక్కు పిండి దారుణంగా వసూలు చేస్తున్నారు. వీళ్ళపైన అస్సలు నియంత్రణ లేదు. ప్రభుత్వం ఏదో చేస్తామని చెప్తుంది, కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఆ కమిటీ ఈ కమిటీ అని చేతులు దులుపుకున్నారు తప్ప రియల్గా అది ఎందుకు రావడం లేదు అంటే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ స్కూల్ వ్యాపారాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. అందుకే ఈ ఫీజుల నియంత్రణ పెట్టడానికి ప్రభుత్వం వెనకాడుతుందా? అసలు ఈ విద్యా కమిషన్ అనేది ఒకటి పెట్టి ఈ స్కూళ్ళపై నియంత్రణ తీసుకురావడానికి ఒక ముసాయిదా బిల్లు తీసుకొచ్చారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఫీజు ఉండాలి అనేది, కానీ అది ప్రాక్టికల్గా అమల్లోకి రాలేదు. మధ్యలో ఆయన చైర్మన్గా ఉన్న వ్యక్తి వెళ్ళిపోయారు. అయితే దానిపైన వివాదం ఉంది. అయితే దాని జోలికి మనం వెళ్లకుండా ఈ ఏడాదైనా ప్రభుత్వం ఈ ఫీజుల నియంత్రణ ఉంటుందా లేదా అంటే కేవలం ఇంకా కొద్ది రోజులు మాత్రమే, 1 వీక్ కూడా లేదు, 5-6 రోజులు ఉంది. మండే నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. తప్పదు, ఈ ఏడాది కూడా ఫీజు భారం మోయాల్సిందేనా అని చాలా బాధపడుతున్నారు పేరెంట్స్. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదంతా ట్యూషన్ ఫీజు, ఇంతవరకు నేను చెప్పింది. దాంతో కథ ముగిలా మళ్ళీ యూనిఫామ్ అక్కడే కొనాలి, లేకపోతే ఆ స్కూల్ వాళ్ళు ఎక్కడ చెప్తే అదే షాప్లో కొనాలి. దాంతోపాటు పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాడ్జీలు, అసలు దారుణం. ప్రతి దాని మీద ఏది ముట్టుకున్నా 5,000కి తక్కువ ఉండటం లేదని పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. వీళ్ళపై అసలు కంట్రోల్ లేదు. వాళ్ళు చెప్పిందే రేటు, అంతే, అదే రేటు కొనాల్సిందే. ఇంకా మరికొన్ని స్కూల్స్ డొనేషన్ అనే మాట వాడకుండా డెవలప్మెంట్ ఛార్జీలని వసూలు చేస్తున్నాయి. అవి కూడా 5,000 నుంచి 50,000 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. పేరెంట్స్ ఒక పక్కేమో భయంకరమైన రేట్లన్నీ పెరిగిపోయాయి,
జీతాలు అయితే పెరగవు. ఆ వచ్చిన జీతంలో 50 నుంచి 60% పాఠశాలకే పే చేయాల్సి వస్తుంది అంటున్నారు పేరెంట్స్. ఒక్క పిల్లోడు ఉంటే సరిపోద్ది, ఇంకా 2-3 పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. గతంలో ఈ రాష్ట్రంలోకి అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ కోసం చట్టం చేస్తాం, ఖచ్చితంగా నియంత్రణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. విద్యా కమిషన్ మొత్తం రాష్ట్రం తిరిగిన తర్వాత విద్యా కమిషన్ కొన్ని సూచనలు చేసింది. దానికంటే ముందు మంత్రుల ఉపసంఘం ఉంది. దానికంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఉంది. ఎన్ని కమిటీలు వచ్చినా విద్యా కమిషన్ చెప్పినా ఇప్పుడు వాటిని అమలుకు కూడా కనీసం ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పట్లేదు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే ఈ సంవత్సరం కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులని వాటి కోసం నియంత్రణ చేయడం కోసం ఎట్లాంటి చట్టం కూడా తీసుకొని రావట్లేదు ఈ ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉంది. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులేమో మాకు ఫీజుల మీద నియంత్రణ కావాలి, ఫీజులు నియంత్రించి మాకు ఆ భారాలు లేకుండా ఉండాలని అంటా ఉంటే, ఇంకో పక్క ఆయనే కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలకు వెళ్ళి దాంట్లో ప్రారంభించుకుంటూ వాటిలో చేరండి అనే విధంగా ఆయన ప్రచారం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మేము అడుగుతా ఉన్నాం, తక్షణం ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఇంకా స్పష్టత రాలేదు. ఫీజు నియంత్రణ చట్టం వస్తుందన్న ఆశతో గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఈసారి కూడా నిరాశలోనే మిగిలే పరిస్థితి కనిపిస్తుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కేవలం వారం రోజులే మిగిలి ఉంది. రాష్ట్రంలో సుమారు 11,000 ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు భారీ ఫీజుల భారాన్ని మోయాల్సి వస్తుంది. గతంలో ఏర్పడిన కమిటీలు ముసాయిదా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి చట్ట రూపం దాల్చలేదు. తాజాగా విద్యా కమిషన్ రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లు పైన తుది నిర్ణయం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఫీజు నియంత్రణ చట్టం ఎక్కడ? ఇప్పుడు ఈ లొల్లి నడుస్తూనే ఉంది. ఫీజులు పాఠశాలలు ఓపెన్ అయ్యేసరికి మొత్తం ఆ ఫోకస్ మొత్తం అందరూ మీడియా, పేరెంట్స్, స్కూల్ వాళ్ళు ఆ ఫీజుల పైన పెడతారు. అయితే ప్రభుత్వం ఏమైనా చేసిందా అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2017లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఎప్పుడు 2017లో 2020లో ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఒక 10% మాత్రమే పాఠశాలలు స్కూల్ ఫీ పెంచడానికి పర్మిషన్ ఇచ్చింది. ఏ క్లాస్కి ఎంత ఫీజు ఉండాలి అనేది కూడా ఒక ఫార్మాట్ ఇచ్చింది. అది కూడా బోర్డులో రాసి పెట్టాలి, పేరెంట్స్కి కన్ఫ్యూజన్ ఉండదు అన్నట్టు. అయితే అది అమల్లోకి రాలా. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత రేవంత్ సర్కార్ మొత్తం గతంలో కూడా ప్రామిస్ చేశారు, అతను మొత్తం ఈ ఫీజుల నియంత్రణ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో కూడా బాగానే చెప్పుకున్నట్టు వాళ్ళు విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. విద్యా కమిషన్ ఏం చేసింది, మొత్తం పాఠశాలల యజమానులతో ఎయిడెడ్ అన్ఎయిడెడ్ పాఠశాలల యజమానులందరినీ పిలిచి మీటింగ్లు పెట్టి అసలు లోపాలు ఏమున్నాయి, ఎలా సవరించాలి, పేరెంట్స్కు వీళ్లకు మొత్తం ఒక సమన్వయం చేస్తూ ఒక ముసాయిదా బిల్ అయితే తయారు చేశారు. కానీ ఇంతవరకు చట్టం అవలా. ఆ ముసాయిదా బిల్లో ఏం చేశారంటే వీళ్ళు 8% మాత్రమే పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉండాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అవన్నీ అమలు కావాలంటే చట్టం అవ్వాలంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాల. కాబట్టి ఈ ఏడాది కూడా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఫీజు తగ్గించే అవకాశమే లేదు. ఆ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు కూడా అమల్లోకి వచ్చే అవకాశం లేదు. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి రౌండప్లో మళ్ళీ కలుద్దాం. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.